గుంటూరులోని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా హిందువులు తెలుగు ప్రజల మధ్య తిరుమల లడ్డూపై చర్చ జరుగుతుంది. రాజకీయ కక్షతో చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరిగినా జగన్పై బురద చల్లుతున్నారు. బుడమేర ఏలేరుకు వచ్చిన వరద ప్రకాశం ప్యారిష్పై కుట్ర చేశారని జగన్పై ఆరోపణలు చేశారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు ఉన్నాయని చెప్పడం దుర్మార్గమని అన్నారు. ఇవి టీడీపీ నాయకులు అనుమానం మాత్రమే అని, లడ్డూలో గాని నెయ్యి గాని కల్తీ జరిగితే అది నిరూపణ అయితే చర్యలు తీసుకోవచ్చని అన్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని జగన్పై కక్ష తీర్చుకోవద్దు. దేవుడి పేరు చెప్పి చంద్రబాబు లడ్డులా దొరికిపోయాడు. ఆ వెంకటేశ్వరుడు చంద్రబాబు సంగతి చూస్తాడు అని అన్నారు. ఆ ట్యాంకర్ పంపించేవాడు కూడా, నేను కాంట్రాక్టర్ అనుకోండి, ఆ ట్యాంకర్ పంపించేవాళ్ళు కూడా ముందుగా టెస్ట్ చేస్తారు. ఈ ట్యాంకర్ నేను పంపిస్తున్నాను, నేను కాంట్రాక్టర్. నీ ట్యాంకర్ ఏఆర్ కంపెనీ అనుకోండి, అది ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ. పంపించేటప్పుడు వాళ్ళు NABL అనేటువంటి ఒక నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ నుంచి ఒక టెస్ట్ తీసుకుని దాన్ని అది యాడ్ చేస్తారు. దాంతో మనం సంతృప్తి పడడం. మనం ఏం చేస్తామంటే టీటీడీ బోర్డు ద్వారా 3 శాంపిల్స్ తీస్తారు, తీసి 3 టెస్ట్ చేస్తారు. అది ఓకే అయితే పంపిస్తారు. ఇది ఓకే కాకపోతే మళ్ళీ పైకి పంపిస్తారు, రిజెక్ట్ చేసి పైకి పంపిస్తారు. ఈ ట్యాంకర్స్ అలా చేశారు. ఈ ట్యాంకర్స్ లో ఇలాంటివి ఉన్నాయని అనుమానాన్ని వ్యక్తం చేశారు. అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఇది కూడా ఫైనల్ కాదు అని వాళ్ళు చెప్పారు. దాన్ని బట్టి మొత్తం మీరు తెస్తున్న లడ్డూ ప్రసాదాలన్నింటిలోనూ కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, గొడ్డు కొవ్వు ఉంది. ఆయన ఎవరు చెబుతున్నాడు, ఎండోమెంట్స్ మినిస్టర్ చెప్పొచ్చుగా, ఆయన చెప్పరా. ఆయన ఎవరు ఉన్నాడండి, మొన్న ఈనాడు వచ్చింది, ఒడివేలులా ఉంటాడు, నెల్లూరు. ఆయన చెబుతున్నాడు పెద్ద పెద్దగా, పంది కొవ్వు ఉంది, చేపలు ఉంది, గొడ్డు కొవ్వు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కోపంతో చెప్పే మాటలు దైవం మీద చెప్తున్నారు. ఏమిటి అన్యాయం అంటున్నా? ఏ ఎండోమెంట్స్ మినిస్టర్ చెప్పొచ్చుగా, ఆయన చెప్పడం. ఎందుకంటే ఓన్ చేసుకోవడానికి ఎవరికైనా భయం. దైవానికి సంబంధించిన విషయం కదా, వాస్తవాలు చెప్పాలి కదా. అబద్ధాలు అంటే కొంతమందికి భయం, అందువల్ల ఓన్ చేసుకోకుండా రాస్తారు. ఈనాడులో కూడా అనుమానం రాశారు కదా, చదివించండి. అనుమానాలు అన్నారు. ఇవాళ కన్ఫర్మేషన్ చెప్తారు. ఇవాళ కన్ఫర్మేషన్ చెబుతారు. ఘోరోపచారం, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి పొందుకోవి ఉన్నట్టుగా స్పష్టం. ఇవాళ స్పష్టమైంది. నిన్నేమో అనుమానాలు ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కదా, అమ్ము స్వామివారు చెప్పిన తర్వాత ఆ స్వామివారికి ఈ స్వామివారు గొప్ప అనుకుంటున్నారేమో. ఈ బాస్ చెప్పిన తర్వాత దాన్ని ఫాలో అవ్వాలనుకున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి. నాకు అర్థం కాక. సో మహాపచారం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఈ రకంగా చేయటం ధర్మం కాదని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరి చేసుకోండి. ఏదో ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టున్నాడు ఆయన. మేము ఓడిపోతే మేమున్నాను కానీ ఫ్రస్ట్రేషన్ ఆయన ఎందుకున్నాడు అర్థం కాదు నాకు. వైల్డ్ ఎలిగేషన్స్, దుర్మార్గమైన ఎలిగేషన్స్ చేశారు. మనోభావాలు దెబ్బతింటాయి, నాకు కూడా తెలుసు. అలాగే దుర్మార్గాలు చేస్తే తెలుసు ఊరుకోవాలా. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలుసు. అయితే దుర్మార్గం చేస్తే దాన్ని దాయాల్సిన అవసరం లేదు. దుర్మార్గం చేస్తే శిక్షించాల్సిందే. ఎవరు దుర్మార్గం చేశారు? నిరూపణ అయిందా? నీ రాజకీయ ఆరోపణగా. వాట్ ఇస్ ద ఫ్యాక్ట్స్? నువ్వు నిరూపణ అయిన ఆధారాలు చూపించమని మాట్లాడితే ఎక్కడ మాట్లాడాడు శర్మ గారు? ఇది చిట్ చాట్లో మాట్లాడాడు, ప్రెస్ మీట్లో మాట్లాడదా? ఏమిటి అన్యాయం అంటున్నా? భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఇప్పుడు తెలుసుకున్నాడు, అందుకనే నోరు మూసుకుంటున్నాడు. చెప్పమంటున్నాడు. ఏం అన్యాయం అండి ఇది? తినేసి లడ్డూలు ఏదో తెలిపారని టెస్ట్ ఇన్ని జరిగితే, ఇన్ని గందరగోళాలు జరిగితే, ఇంత సిస్టమేటిక్ గా జరిగినటువంటి విషయాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఇది అటానమస్ బాడీ. దానిలో ఈ మాట చెప్తే ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది సరైన విధానం కాదు సార్. అంటే గతంలో చాలా సార్లు నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు, కానీ ఎప్పుడు కూడా ఈ కొవ్వులకు సంబంధించి కాబట్టి మిగతా వాటికి సంబంధించిన టెస్ట్లు ఎప్పుడూ జరగలేదని శ్యామలరావు గారు చెప్తున్నారు. సార్ నెయ్యి ఇప్పుడు జరగలేదు, రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేశారంటే దానిలో కల్తీ ఉందని, ఏ కల్తీ ఉందో ఎవరో చెప్పలేదు. కల్తీ ఉంది అనేటువంటి అంశంతో ఆ నెయ్యిని రిజెక్ట్ చేసిన మాట నిజం. పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా చాలా సార్లు రిజెక్ట్ చేశారు. మేము వచ్చిన 5 సంవత్సరాలు 18 సార్లు రిజెక్ట్ చేసినాము. దట్స్ ఆల్. ఎక్కడదయ్యా స్వామి పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె అంటే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఈ 3 ఐటమ్స్ కొత్తగా వచ్చినాయి. నేను అడుగుతా ఉన్నా, శ్యామలరావు గారు ద సీనియర్ IAS ఆఫీసర్ మొట్టమొదటి ఏం ప్రెస్ మీట్ చెప్పారు?
తెలుగు ప్రజలను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉండుగాక, రాజకీయంగా తీర్చుకోండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి, ఆధారాలు లేని ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే చాలా దుర్మార్గం. అదేదో స్వామి చెప్తారు కదా, కంటిలో నలుసు తీయాలంటే పెరుగుడ్డు పెరిగేయాలని. రెండు నలుసుంటే తీసేయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా కోపం ఉంటే వేరేగా తీర్చుకో, చాలా రాజకీయ ఆరోపణ చేసుకో. కానీ ఇలాంటి దుర్మార్గమైన ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను భ్రష్టు పట్టిద్దాం అనుకుంటే అది నువ్వే భ్రష్టు పడతావు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, లడ్డూలాగా దొరికాడు చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి చేతిలో, అబద్ధాలాడి లడ్డూలాగా దొరికాడు వెంకటేశ్వర స్వామి చేతిలో. నిజంగా వెంకటేశ్వర స్వామి లాంటి దుర్మార్గులకి ఏ విధమైన శిక్ష వేయబోతున్నాడో రాబోయే కాలంలో మీరే చూస్తారని కూడా మనం చేస్తాం. ఎంత దుర్మార్గం అండి. కాబట్టి ఆలోచన చేయండి. అసలు నాకు తెలియగలుగుతానండి, ఈ పరీక్ష జరిగింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి టైంలోనా లేక జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనా? చంద్రబాబు నాయుడు గారి టైంలోనే కదా జరిగింది. మరి మమ్మల్ని ఎందుకు అంటున్నారు? మీరు మొదటి శాంపిల్స్ వచ్చాయి, ఆ శాంపిల్స్ రాంగ్ వచ్చింది, మీరు నేషనల్ హెల్త్ డెవలప్మెంట్ పంపించారు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఖచ్చితత్వం మీద కూడా సరైనటువంటి అవగాహన ఉండకపోవచ్చని కూడా చెప్పారు. ఇలా చెప్తే దాని మీద మీరు మాట్లాడుతున్నారు. అసలు మీ మీద మీరు పరీక్ష చేయించారా? లడ్డు మీద చేయించారా? నీ మీద పరీక్ష చేయించింది. బాగోపోతే నీ వెనక పంపిస్తారు కదా, ఇంతకుముందు కూడా నీ మీద చేశారు కదా, అది బాగోపోతే వెనక పంపించారు కదా. లడ్డు మీద మీరు ఇలాంటి అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు లడ్డు ఇది ఇవాళ తయారైన లడ్డు కాదు, తయారయ్యి భక్తులన్నీ భుజించినటువంటి, సేవించినటువంటి లడ్డు మీద ఇవాళ మీరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని నేను భావిస్తా ఉన్నా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం అనేది చాలా దుర్మార్గం. దీనికి మీరు తక్షణమే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రశ్నలు అడిగారు. దీనికి కొత్తగా వచ్చినటువంటి సాంప్రదాయం కాదు. ఏది, ఈ ట్యాంకులు వస్తే దానిలో 3 శాంపిల్స్ తీసుకోవడం, పరీక్ష చేయటం, ఆ 3 శాంపిల్స్ పాస్ అయితేనే పంపించడం, పాస్ కాకపోతే మళ్ళా పైకి పంపించడం, అంతా ఇప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రాక్టీస్. తిరుపతి దేవస్థానం మీకన్నా నాకన్నా పుట్టక ముందు నుంచి ఉన్నటువంటిది. చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేస్తున్నారు. అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీసుకోవాలని ప్రయత్నం చేయటం మహాపాపం. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిఫలం అనుభవించక తప్పదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు లేని ఒక ఆరోపణ చేస్తే దాన్ని బలపరచడం కోసం పడుతున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి పాటలు చూస్తే నవ్వు వస్తుంది. నేను మనవి చేస్తున్నాను, టీటీడీ సంబంధించినటువంటి ఉద్యోగుల్ని, ముఖ్యంగా జేఈఓ గారిని, అలాగే ఈఓ గారిని, మీరు కూడా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం కోసం దయచేసి దేవుడి సన్నిధిలో ఉండి కొద్దిగా అటు ఇటుగా మాట్లాడకండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. ఇంతకుముందు 23వ తారీఖున వచ్చినటువంటి రిపోర్ట్ సందర్భంగా శ్యామరావు గారు ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి విషయం రికార్డ్ అయి ఉంది. దానిలో ఏమన్నారు? జంతువు కొవ్వు అనలేదు, వనస్పతి ఆయిల్స్ కలిశాయని డౌట్ వ్యక్తం చేశారు. అదే దాన్ని ఒక డాల్డా అని, అది పోయి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం కోసం ఏదో మాట్లాడడం సమంజసం కాదు. దైవ సన్నిధిలో ఉండేది గమనించాలి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏ కంపెనీకైనా